రామారెడ్డి గారు, ఇప్పుడు మీ కేసు సంబంధించి మీరు ఎంబీసీల గురించా, మీరు రిజర్వేషన్ 42% దాటడం గురించా, మీరు ఇప్పుడు ఎంబీసీలు కూడా ఇంప్లీడ్ అయినారు అని చెప్తున్నారు. మీరు ఎంబీసీలకు రిజర్వేషన్ కావాలంటే వర్గీకరణ చేయండి అని వేయొచ్చు, కానీ 42% వద్దని కదా మీరు పిటిషన్ వేసింది. అదే సార్ మేము అదే అడుగుతున్నాం. 50% రిజర్వేషన్ దాటవద్దు అంటున్నాం. లేదు, ఒక సందర్భంలో ఇంద్రసాని కమిషన్ లో దాటాలి అన్నప్పుడు పేద వర్గాలను గుర్తించి పేద వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది. ఇలా పేద వర్గాలను గుర్తించకుండా రిజర్వేషన్ దాటిస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాం అంటున్నా. పేద వర్గాలుగా గుర్తించండి, పేద వర్గాలకు ఇస్తా అంటే ఎవరు కూడా భేదాభిప్రాయం ఎవరికి లేదు. పేద వర్గాలకు ఇవ్వాల్సింది అంటున్నాం. ఇలా పేదలకు ఇవ్వకుండా నేను రిజర్వేషన్ దాటిస్తాము అంటే మేము అందుకే ఒప్పుక 50% రిజర్వేషన్ పిటిషన్ వేయడం జరిగింది సార్. ఓకే, అంటే ఒకటి ఇప్పుడు మీరు 50% రిజర్వేషన్ దాటొద్దు అని వేశారు. బట్ ఇప్పుడు రేపు అభిషేక్ మను సింఘ్వి రాబోతున్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలంతా చేయబోతున్నారు. మొన్న కూడా మీరు స్టే అడిగితే ఇవ్వలేదు హైకోర్టు. అంటే లేదు, హైకోర్టు ఎందుకు ఇవ్వలేదంటే ఆ రోజు ఏజీ గారు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళు సమయం అడిగారు, దానికోసమే సమయం ఇచ్చారు. స్టే ఇవ్వాలంటే ఏజీ గారు అందుబాటులో ఉన్నారు, లేరనేం కాదు, ఆయన గవర్నమెంట్ అడిగి చెప్తా అన్నట్టున్నారు. అదే గవర్నమెంట్ అడిగి చెప్తాను పోయిండు, గవర్నమెంట్ ఆఫీసర్ అందుబాటులో లేరని చెప్పారు, దానికోసం టైం ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు రేపు ఏంది మీ కాన్ఫిడెన్స్ ఏంటి? 100% మేము గెలుస్తాము. 100% భారత రాజ్యాంగ ఎట్లయితే నిబంధనలు 50% దాటవద్దన్నదో అదే ఉంటది కేసు. ఓకే, సో ఒకటి ఇప్పుడు రేపు గనక స్టే కాకుండా ఇంట్రిమ్ ఆర్డర్ ప్రకారం ముందుకు వెళ్ళాలంటే సార్ ఇప్పుడు మహారాష్ట్ర హైకోర్టులో మీకు వ్యతిరేకంగా వస్తే గనక ఏం చేస్తారు? హైకోర్టులో వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు ఉంది, ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపులు తడతాము. బట్ నిన్న ఆల్రెడీ తలుపు తడితే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా ఒకటే మాట చెప్పింది, హైకోర్టులో కేసు ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదన్నది. హైకోర్టులో మాకు వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు పోతాం కదా. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు రావద్దని మాకు చెప్పలే, రావద్దు మీరు ఇక్కడ పిటిషన్ అయితే చెప్పలే, అక్కడ ఉంది కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత రండి అని చెప్పింది. కానీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కేసు వేసిన తర్వాత రెడ్లు దయచేసి మాకు మా బీసీల రిజర్వేషన్లు కానివ్వండి అని చెప్పి చోతలు జోడించి చెప్తున్నామని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఎక్కడ చేతులు జోడించి రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామంటారు, చేతులు జోడించి బహిష్కరిస్తామంటారు, దాడులు చేస్తామంటారు, రాజకీయ అవసరాల గురించి మాట్లాడడం కాదు సార్, కుల సంఘాల గురించి మాట్లాడడం కాదు సార్, కుల సంఘాలుగా వాళ్ళు మాట్లాడడం కాదు సార్. వాళ్ళు బయటకు ఓటు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ అవసరాల కోసం ఓటు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు మాట్లాడతలేరు. వాళ్ళు దాడులు చేస్తారు వాళ్ళే అంటారు, కొడతామని వాళ్ళే అంటారు. మీరు అందరూ చూసి టీవీ చర్చలు మీ చర్చల్లో మాట్లాడారు గాలి శ్రీనివాస్ గారు. ఇలాంటిది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు రిక్వెస్ట్ చేస్తారు? ఇంతవరకు ఎవరు మమ్మల్ని కలిసిరు, మమ్మల్ని రిక్వెస్ట్ ఎవరు చేసారు, సమాజాన్ని రిక్వెస్ట్ ఎవరు చేసారు? టీవీ చర్చలలో లేక వాళ్ళు మాట్లాడుతుంది తప్ప ఎవరు సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తలేరు. మరి అదే రిక్వెస్ట్ చేసిన నాయకులు మేము ఏబీసీ వర్గీకరణ చేస్తాము, క్రిమినల్ చేస్తాము, ఎట్లయితే శాస్త్రీయబద్ధంగా పేదవాళ్ళకి రిజర్వేషన్ కోసమే మాట్లాడదామని ఎందుకు చర్చ పెట్టలేరు? ఇప్పుడు మా వాదన ఏంది, 50% దాటకొద్దు, 50% ఒకవేళ దాటినా కూడా పేద వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ రావాలని మా వాదన. మరి మా వాదనకు ఎందుకు ముందు పెడతలేరు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మున్నూరు కాపు చర్చ వచ్చినప్పుడు మేమేం మాట్లాడుకుంటాం, మీరెవరని క్వశ్చన్ వేసారు. అరే సమాజంలో ఎవరికి రిజర్వేషన్ రావాలని మేము అడుగుతా ఉన్నాము, వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాంటప్పుడు ముందు కాపుల గురించి మీరెవరు మాట్లాడేది అని క్వశ్చన్ ఎట్లా వస్తుంది సార్ భరత్ గారు? అంటే ఒకటి ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేస్తే విత్డ్రా అవుతారా? ఎవరు రిక్వెస్ట్ చేయలేదన్నారు సార్? రిక్వెస్ట్ చేస్తే మేము అదే చెప్తున్నాం సార్, ఇది రిక్వెస్ట్ మీద కాదు, కూర్చొని చర్చలు చేయాల్సిన, ప్రభుత్వం చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకే రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం అన్ని వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళకి రిజర్వేషన్ లేదు, విద్యా ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ ఉంది, పొలిటికల్ గా లేదు ఈడబ్ల్యూఎస్. సార్ నేను అనేది రెడ్ల పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సార్, బీసీ వర్గాల పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ మీరు గమనించింది, మీకు తెలిసింది, సమాజం 95 నుంచి ఇప్పటిదాకా బీసీ రిజర్వేషన్లు వస్తాయి. ఎప్పుడు కూడా ఏబీసీ వర్గీకరణ ఈ నాయకులు అడగలే. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తామని చెప్తారో ఆ నాయకులు ఎప్పుడైనా మా కులంలో ఆ కింది స్థాయి కులాల వాళ్ళు ఉన్నారు, సంచార జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఏబీసీ వర్గీకరణ ఒక్కసారైనా ధర్నా చేసిరా సార్? ఒక్కసారైనా మాట్లాడారా సార్? ఇప్పుడు మాట్లాడదామంటారు. ఇప్పుడు మాలో మేము మాట్లాడుకుంటామని చెప్తారు తప్ప ఖచ్చితంగా మాట్లాడదాం, వాళ్ళకి ఇద్దామని కూడా ఎక్కడ కూడా స్పష్టంగా
ప్రభుత్వం దగ్గర పోదాం, ప్రభుత్వం దగ్గర ఆ మాట చెప్పుదాం అని కూడా అనట్లేదు సార్. ఓకే. సో ఇప్పుడు ఒకటి, రేపు ఎవరు మీ తరపున సీనియర్ అడ్వకేట్ ఎవరు ఆర్గ్యూ చేయబోతున్నారు? మయూర్ రెడ్డి గారు, అవతల వైపు అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు. సార్ ధర్మం ఉంది, ధర్మం ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ధర్మం గెలుస్తుంది తప్ప ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి పెద్ద లాయర్ నెచ్చినంత మాత్రం ధర్మం ఓడిపోతుంది సార్. లాయర్ బట్టి కాదా? సంగప్ప గారు చెప్పాలనుకుంటున్నారు.